హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో సూపర్ యమ్మీగా ఉండే ఈ ప్రాన్స్ రెసిపీని సింపుల్ ప్రాసెస్తో చాలా ఈజీగా 5 మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా ఒక 300 గ్రామ్స్ ప్రాన్స్ తీసుకోవాలి. వీటిని ఇలా క్లీన్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ప్రాన్స్కి సరిపోయేంత సాల్ట్ వేయాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేయాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ వేయాలి. ఇంకా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేయాలి. ఇప్పుడు వీటికి ఈ మసాలాని బాగా అప్లై చేయాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి వీటిని ఒక 1 అవర్ వరకు పక్కన ఉంచాలి. ఇప్పుడు ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపి మనం ముందుగా ఒక 4 స్కివర్స్ తీసుకొని వీటిని ఒక 10 మినిట్స్ వరకు వాటర్లో ఉంచి తీసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పక్కన ఉంచిన ప్రాన్స్ని ఇలా ఒక్కొక్కటి గుచ్చాలి. ఇలాగే మిగతా స్కివర్స్కి కూడా గుచ్చి తీసుకోవాలి. చూడండి, ఇలా స్కివర్స్ని రెడీ చేసుకున్న తర్వాత ఇలా వెడల్పుగా ఉన్న ప్యాన్ తీసుకొని ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ స్కివర్స్ని ఇలా ఉంచాలి. ఇప్పుడు ఫ్లేమ్ హై పెట్టాలి. ఒక 1 మినిట్ తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టాలి. వీటిని 4 సైడ్స్ ఇలా తిప్పుతూ మంచి కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇవి రోస్ట్ అవ్వడానికి ఎక్కువ టైం ఏమీ పట్టదు, జస్ట్ 5 మినిట్స్లో ప్రిపేర్ అయిపోతుంది. వీటిని ఇలా 4 సైడ్స్ తిప్పుతూనే రోస్ట్ చేయాలి. అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. ఇవి రోస్ట్ అవుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది. చూడండి, ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత ఈ ప్రాన్స్ అయితే మంచి కలర్లో గుమగుమలాడే సువాసనతో రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఫ్లేమ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, గుమగుమలాడే ప్రాన్స్ కబాబ్ రెడీ. ఈ ప్రాన్స్ కబాబ్ అయితే చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్తో ప్రిపేర్ చేయొచ్చు. ఇంకా దీని టేస్ట్ అయితే సూపర్ యమ్మీగా ఉంటుంది. ఇంకా మన ఛానల్లో ప్రాన్స్ కర్రీ రెసిపీ కూడా ఉంది. ఛానల్ పేజ్ని క్లిక్ చేసి చూడండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.